ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము నేను మీతో మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని దగ్గర మన ప్రార్థనలు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం కొరకై దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. ఇక్కడ అమెరికాలో ఉన్న మా సంఘము, కర్మేల్ సంఘము, ఎలికాట్ సిటీ, మేరీలాండ్ నుంచి సంఘ పెద్దలు, సంఘస్థులందరూ మీ అందరికీ వారి యొక్క వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మా సంఘం కొరకై ప్రార్థన చేయమని మిమ్మల్ని అడగవాలని నన్ను అడిగినారు. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ కర్మేల్ చర్చ్ ఇన్ మేరీలాండ్, యునైటెడ్ స్టేట్స్. థ్యాంక్ యూ. ఈరోజు మన యొక్క అంశము, మొదటి పాట బ్రదరు సిస్టర్ పాడారు, లెమ్ము తేజరెల్లుము నీకు వెలుగియొచ్చి ఉన్నది అని. అదే వాక్యము మనం ధ్యానించుకుందాం. యెషయా 60వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను. మీరు మీ యొక్క గృహాల్లో బైబిల్ తెరచి నాతో పాటు గట్టిగా చదవండి. మ్యూట్ లో ఉందండి అందరూ. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతున్నాను. 5 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చూడుము, చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. మీరు నాతో పాటు మీ యొక్క బైబిల్ ఓపెన్ చేసి ఫాలో కాండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. వాక్య సహాయం కొరకు దేవుని దగ్గరికి వెళ్దాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, నాయనా నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన యొక్క నూతన జీవం కొరకై నీకు వందనాలు. ఈ యొక్క వారాంతంలోకి ప్రభా, థర్స్డే మార్నింగ్ దేవా మాకు ఇండియాలో, ఇక్కడ వెన్స్డే ఈవినింగ్ దేవా మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి ఉదయాన్నే ప్రభా నీ దగ్గరికి దేవా మరి బ్రదర్ ప్రార్థన చేసినట్టుగా నిద్రని జయించి నీ మందిరానికి నిన్ను ప్రేమించి వచ్చిన ఈ కుటుంబాలన్నిటి కొరకై, అందరి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు ఇచ్చిన యొక్క వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. మేము నిన్ను పూజించగలిగేటట్లు, ఆరాధించగలిగేటట్లు దేవా మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలిగేటట్లు, ప్రతి ఒక్కరి కొరకు, మా కొరకు, మా పిల్లల కొరకు, సంఘం కొరకు, సంఘ అవసరాల కొరకు ప్రార్థన చేయగలిగేటట్లు చేయండి. నీ యొక్క వాక్యాన్ని నాలో మాలో దేవా మరి గట్టిగా నింపండి. మా యొక్క హృదయాలని ఖాళీ చేయండి. మా యొక్క తలంపులు, ఆలోచనలు అన్ని కట్టిపెట్టి ప్రభా సాతాను యొక్క ప్రతి విధమైన శోధనను యేసు నామమున బంధిస్తూ మా మనసులన్నీ నీ మీద కేంద్రీకరంగా ఉండగలిగేటట్లు చేయమని, నీ యొక్క పరలోక మన్నా మాకు అనుగ్రహించమని, నువ్వు ఇచ్చిన యొక్క మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సహోదరి సహోదరులారా, యాజ్ we just read this page, యెషయా 60వ అధ్యాయము, దేవుడు ఒక మాట ఇక్కడ తన ప్రవక్త ద్వారా యెరూషలేముకి చెప్తున్నాడు. ఏంటి అది అంటే, మొదటి వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ మాటలు ఆయన తన సంఘము, తన కుటుంబము, తన నగరు అయినటువంటి యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. ఈ మాట యెరూషలేముకి ఎందుకు చెప్పాలి అంటే, మనం కొంచెము స్టోరీ చూడాలి.
ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది. గత దీని ముందు 3, 4 అధ్యాయాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే, ఇక్కడేమో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ వాక్యంలో మనం చూస్తే ఇందాక చెప్పినట్టు నేను యెరూషలేము గూర్చింది. ఇది ప్రవక్త నూతన యెరూషలేము గురించి తన దర్శనం ద్వారా మాట్లాడుతున్నది. ప్రవచించుచున్న మాటలు ఇవి. మనము ఈ మాటలు ఎందుకు రాయబడవలసి వచ్చిందో చూడాలి అంటే రండి 51వ అధ్యాయము యెషయా 51. నేను 17వ వచనం చదువుతున్నాను. నాతో పాటు మీరు మీ గృహాల్లో ఫాలో కండి. 17వ వచనం 51. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలి పడజేయు పాత్రలోనిదంతటిని తాగిన దానా నిలువుము. ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నాడు, యెరూషలేమా లెమ్ము లెమ్ము. ఏంటి అంటే యెరూషలేము అంతగా పాడైపోయింది. భయంకరమైన బానిసత్వంలోకి, భయంకరమైన యేసు ప్రభువుని, దేవుణ్ణి, పరమదేవుణ్ణి విడిచి వెళ్ళిపోయింది. దేవునికి ఎంతో బాధ. ఆ బాధలో ఆయన దీనికి ఈ ఉగ్రతకి దాన్ని ఏమంటున్నాడంటే, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దాన. అంటే దేవునికి ఇష్టం లేదు ఆయన ఉగ్రత మన మీద రావాలని. కానీ యెరూషలేము యొక్క నివాసులు, ఇశ్రాయేల్ జనాంగం ఎంత పాడైపోయారు అంటే, ఆయన చేతిలోనే ఉగ్రత పాత్రను తీసుకొని తాగారండి. కెన్ యూ ఇమాజిన్? ఇది గబుక్కుని చదివేశాను నేను. హ్మ్. అటువంటి యెరూషలేముకి ఆయన ఏమంటున్నాడంటే, రండి 23వ వచనం గొప్ప మాట ఇక్కడ. ఒక వాగ్దానం చేస్తున్నాడు. పాడైపోయిన యెరూషలేము గురించి. నిన్ను బాధపరచు 51వ అధ్యాయము 23వ వచనం. యెషయా. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పుగా, నీవు నీ వీపును దాటు వారికి చేసి, దారిగా చేసి, నేలకు దానిని వంచితివి గదా అని వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. ఆయన చేతిలో నుంచి త్రాగిన ఆ యొక్క ఉగ్రతా పాత్ర ఎవరు అంటే యెరూషలేము. అటువంటి యెరూషలేముకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ రోజు, ఈ ఉదయము ప్రభువైన యేసుక్రీస్తు నీతో నాతో అటువంటి ఉగ్రత పాత్రను ఆయన చేతిలోంచి తీసుకొని త్రాగిన వారమైనటువంటి మనం, దేవుడేమంటున్నాడంటే, నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. యూ డోంట్ నీడ్ టు బాదర్ ఎనీమోర్. యూ డోంట్ నీడ్ టు వరీ ఎనీమోర్. ఆ పాత్ర నీ చేతిలోంచి తీసంట మనల్ని బాధపరచు వారి చేతిలో పెడుతున్నాడు అని ఆయన 52వ అధ్యాయంలో ఒక మాట గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఏంటి అంటే చదువుదామా? యెషయా 52వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుతున్నాను. సియోను లెమ్ము లెమ్ము. ఇక్కడ 51వ అధ్యాయము యెరూషలేములో 17వ వచనంలో యెరూషలేమా లెమ్ము లెమ్ము. 52వ అధ్యాయము 1 వచనంలో సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. అక్కడ యెరూషలేము యెహోవా కోత్రపాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని తాగిన దానా అన్న పరమ తండ్రి, హెవెన్లీ ఫాదర్ 17వ వచనము 51లో 52లో అంటున్నాడు ఆయన, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీతో నాతో ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఈ మాట ధూళి దులుపుకొనుము 2వ వచనం. యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడ కట్లు విప్పివేసుకొనుము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రోజు నీకు నాకు ఈ ఉదయకాల సమయంలో సహోదరి సహోదరులారా, ఈ 2024వ సంవత్సరంలో గత 6 నెలలు నిన్ను నన్ను ఎంతో కాపాడాడు. నీవు నేను ఏం చేసావో నాకు తెలీదు. నేను చేసినవన్నీ నాకు తెలుసు. నేను కూడా ఎన్నో సార్లు ఆయన చేతిలోంచి ఆ ఉగ్రత పాత్రను నాకు రానీయకుండా
తప్పిపోవాలని ఆయన చూస్తున్న ఉగ్రతపాత్రను చేతిలోంచి పెరుక్కొని త్రాగి భయంకరంగా దేవుని నుంచి వెళ్ళిపోయినాను. ఎన్నోసార్లు మనం అనుకుంటాం రక్షణ పొందినాము, వాక్యం చెప్తున్నాను, సేవ చేస్తున్నాను, నేను గుడిలో నేను ఎల్డర్ని, సంఘ పెద్దని, గుడికి క్రమంగా వెళ్తున్నాను, ప్రతి ఒక్కరితో బాగు. నో నో నో, నీకు తెలుసు, నాకు తెలుసు మన హృదయాలు. ఎన్నిసార్లు మనం ఆ క్రోధ పాత్రను ఆయన చేతిలోంచి ఉగ్రత పాత్రను తీసుకొని తాగిన వాళ్ళు. అటువంటి నిన్ను నన్ను గత 6 నెలలు నువ్వు ఏం చేసినావో నాకు తెలియదు అంటున్నాడు ప్రభు. నేను తీసేస్తానంటున్నాడు. ఈ కొత్త సగం నెక్స్ట్ 6 months స్టార్ట్ అవుతుంది. మరొక నూతన అధ్యాయం మన జీవితంలో దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. యెరూషలేమా లెమ్ము, క్రోధ పాత్రను తీసుకొని త్రాగిన దానా అన్న దేవుడు నిన్ను నన్ను నీ పేరు పెట్టి, నా పేరు పెట్టి, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా లెమ్ము, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఈ సంవత్సరం 6 నెలలు ఏం చేసినా పర్వాలేదు, నేను అన్ని మర్చిపోతానన్నాడు. టుడే హీఈస్ కాలింగ్ యూ దిస్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. హీఈస్ టెల్లింగ్ లెమ్ము లెమ్ము. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ అవేక్ అవేక్. అవేక్ అంటే అర్థం ఏంటి? నిద్రలేవమని. పండుకున్నవాడిని స్లీప్ అంటారు, పండుకున్న వాడిని లేపడానికి ఏమంటారు? గెటప్, అవేక్. లెమ్ము అంటే లేచి నిలబడ్డం కాదు. వీఆర్ ఆల్ అవేక్ టుడే ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ అండ్ మీ టుడే, అవేక్, యు ఆర్ మై సిటీ, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. నీలో ఎవ్వడు ఇక మీదట సున్నతి లేనివాడు ఉండడు. ప్రతి ఒక్కడు సున్నతి పొందినవాడు. సున్నతి పొందినవాడు అంటే రక్షణ పొందినవాడు, దేవుని నమ్మినవాడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. ధూళి దులుపుకో, ఉన్నదంతా పోసింది అంతే. ఎందుకు అంటే దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎంత గొప్ప మాట! లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీకు మీద ఉదయించెను, ప్రకాశించెను. సహోదరి సహోదరులారా, ఈ రోజు ఉదయకాలంలో దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాట్ ఎవర్ యూ డిడ్ ఆల్ దిస్ 6 months డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ కమ్ టు ద లార్డ్, డజంట్ మ్యాటర్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ టెల్లింగ్ యూ, యెరూషలేమా లెమ్ము. ఉగ్రత పాత్రలోని తాగినప్పటికీ సరే దాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తా, వేరే వాళ్ళకి ఇస్తా, నేను నీ దగ్గర అయితే ఉండదు. నువ్వు పరిశుద్ధమైన పట్టణము. నీలోంచి ధూళి దుమ్ము తీసేస్తానంట అని అంటున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. రెండో ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. నేను 8వ వచనం చదువుతున్నా. యెషయా గ్రంథము 58, 8వ వచనం. నాకిష్టమైన ఉపవాసం అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఈరోజు దేవుడు మరొకసారి చెప్తున్నాడు, నువ్వేం చేసినా పర్వాలేదు, నీవు దేవుని దగ్గరలో ఉండి దేవునితో ఉంటే ఆయన అంటున్నాడు, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. Then shall thy light break forth as the morning. ఈరోజు ఉదయము దేవుడు నిన్ను నన్ను పలకరిస్తున్నాడు. నీ దగ్గరికి నా దగ్గరికి వస్తున్నాడు, నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అవేక్, గెట్ అప్, వెలుగు వచ్చి ఉన్నది నీకు. నువ్వేం చేయాలా? రండి, మనం ఏం చేయాలో చూద్దాం. దేవుడు మనకేం చేస్తాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. నీవు నేను దేవునిలో ఉండి ఉపవాసంతో ఉంటే, వేకువ వెలుగు చుక్కగా ఉంటే నీతి మన ముందు నడుస్తుందని చెప్పిన ఆయన నీతో నాతో ఏమంటున్నాడంటే, ఎఫెసీయులకు 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మనం చేయాల్సింది ఏంటంట?
నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి అంటే ఈ గత 6 నెలలు నువ్వు చేసింది ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఆ క్రోధ పాత్రలోని తెచ్చి నువ్వు త్రాగి ఉగ్రతలోనికి వచ్చినావా, పర్వాలేదు, డజంట్ మ్యాటర్. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే, గెట్ అప్, వేక్, వేకప్, అవేక్. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. ఆయన మనం లేస్తే మన మీద ఏముంటదంట? క్రీస్తు ప్రకాశిస్తున్నాడు. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, ప్రకాశించెను. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ గుర్తు పెట్టుకోవాలి. మనం చేయాల్సింది ఒక్కటే, దేవుని దగ్గరికి రావాలి. నువ్వు మృతుల్లో నుండి లెమ్మంటున్నాడు. మృతులమైందంటే మృతమైనది, నీకు అవసరం లేనిది, గత 6 నెలలు చేసినవి అన్ని మర్చిపో. ఎందుకు అంటే ఈ రోజు రాబోయే గత 6 నెలల్లో దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. రండి చూద్దాం. అది యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అందరికి తెలిసిన మాట ఇది. యెషయా గ్రంథము 43, 18, 19 నేను చదువుతున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మృతుల్లో నుండి లెగిస్తే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. నువ్వేమున్నా సరే, గత 6 నెలల్లో చేసిన ఆ క్రోధ పాత్రని నేను మర్చిపోతాను, వేరే దానికి ఇస్తాను, నేను నీ ధూళిని దులిపేస్తాను, నేను నిన్ను నా దగ్గరికి తీర్చుకుంటాను. పరిశుద్ధ పట్టణమా యెరూషలేమా అని, ఇక్కడ పరిశుద్ధ పట్టణము యెరూషలేము నా దగ్గర నీ పేరు పెట్టుకో. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు ఈరోజు, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించెను, ఉదయించెను, నీకు వెలుగు కలిగిన. ఎంత గొప్ప మాట అండి. అంతేకాదు, ఆయన చెప్పినట్లు ఎఫెసీ 5:14లో క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పినట్లు, ఇక్కడేమంటున్నాడంటే 25వ వచనంలో, యెషయా 43:25లో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. ఇప్పుడు అర్థమైందా? 51:17వ వచనము, యెషయా, లెమ్ము, ఉగ్రత పాత్రలోని తాగి, క్రోధ పాత్రలోని తాగి, తూలిపోయి తాగినా ఉన్నావు, అట్లున్నావైనా సరే నీ తీసేస్తాను. ఎందుకు? నీ గొప్పతనం కాదు అది, నా గొప్పతనం కాదు. దేవుడు అంటున్నాడు, నువ్వు మృతుల్లోంచి మేల్కో, క్రీస్తుని మీద ప్రకాశిస్తాడు అని ఆయన అంటున్నాడు నీతో నాతో. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనము. ఎప్పుడు ఇంకెన్నటికి మనకు పాపాలని జ్ఞాపకం చేసుకునే పని లేదు. గత 6 నెలలుగా నువ్వు చేసిందంతా ఒకటి. ఈ రానున్న 6 నెలల్లో నువ్వు చేయవలసింది, ధూళి దులుపుకో, మృతుల్లో నుండి మేల్కో, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించెను, లెమ్ము తేజరిల్లుము. ఇది మనం చేయవలసింది. ఎందుకు అంటే యెరూషలేము ఈజ్ నెంబర్ 1, నీవు నేను నెంబర్ 1. యెరూషలేము నుంచే సువార్త మొదలైంది. యెరూషలేము నుంచే యేసు ప్రభు తన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టింది శిష్యుల ద్వారా, ఆయన ఆహరణమైన తర్వాత. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ మాటలు, ఈ వెలుగు గురించి కొంతసేపు మనం చూద్దాం కదా. మనం చదువుకున్నాము యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం ఏమైంది? మనుషులకు వెలుగై ఉన్నది. సహోదరి సహోదరులారా, దేవుడు ఆదియందు, దేవుడు భూమి ఆకాశం. రండి ఒక మాట ఒక్కసారి చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం.
ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన క్రమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఇక్కడ ఒక చిన్న మాట, వెలుగు కలిగింది, వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఎనీబడి అండర్స్టాండ్ దిస్? వెలుగును చీకటిని వేరుపరిచాడండి. ఏంటి తెలుసా అది? మనము సూర్యునికి ఇన్ని వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాం. సూర్యుని నుంచి భూమికి ఒక సూర్యకిరణం రావాలంటే ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను నేను, 8.5 minutes ఏమో. ఫర్ ఏ సన్ రే టు కమ్ ల్యాండ్ ఆన్ దిస్ ఎర్త్, ఇట్ టేక్స్ అబౌట్ 8.5 minutes ఫ్రమ్ ద సోర్స్ టు ఆన్ ద ఎర్త్. ఇంత ప్రకాశమైన వెలుగు అంత దూరంలో ప్రయాణించి వస్తుంటే మనకేం కనపడదు కదా. మీరు రాత్రిపూట ఆకాశంలో చూడండి, నక్షత్రాలు కనబడుతుంటాయి కదా. ఆ నక్షత్రాలన్నీ సూర్యుని కన్నా ఎన్నో వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి కదా. ఆ వెలుగు మనకి చుక్కు చుక్కని కనబడుతుంది కదా. మరి ఆ వెలుగు కనబడినప్పుడు ఆ చీకట్లో ఎందుకు కనబడట్లేదు తెలుసా? దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. When the light ray travels in the darkness, it doesn't reflect. That is the beauty that God has created. Only light reflects when it lands on certain object. భూమి మీద పడినప్పుడు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు ప్రకాశమై ఆ ఫస్ట్ అట్మాస్ఫియర్ లో, అందుకనే మనకి నీళ్ళ ప్రతిబింబము బ్లూగా కనబడుతుంది. అవర్ ప్లానెట్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్. దేవుడు ఆ వెలుగు మంచిదైనట్టు చూచెను, వెలుగును చీకటిని వేరుపరిచెను కదా. వెలుగు కలగజేసినాడు. ఆ వెలుగు ఎవరో కాదు. 4వ వచనము యోహాను సువార్త, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అదే వెలుగు ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు. రండి ఆ మాట కూడా చూద్దాం. ప్రసంగి 11వ అధ్యాయము 7వ వచనం, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకింపుగా ఉన్నది. మొన్న మాకు ఇక్కడ ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ మార్చ్, ఐ బిలీవ్ మార్చ్ ఆర్ సమ్వేర్, టోటల్ ఎక్లిప్స్ వచ్చింది. whole America, even I watched. We had to use the glasses. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కనులకు ఇంపుగా ఉండెను. దేవుడు వెలుగు మంచిదైనట్లు చూచెను, చీకటిని వెలుగును ఆయన ఏం చేశాడు? వేరుపరిచాడు. ఈ మాట రండి, వెలుగు మనోహరం అనగానే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము 4, 5 నేను చదువుతున్నాను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. వెలుగులో ఉంటేనే మనం పని చేయగలము. రాత్రిలో ఎవడు పని చేయడం లేదు అంటే మీరు అనొచ్చు, బ్రదర్ ఇక్కడ అందరం పనిచేస్తున్నాం కదా. ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ డార్క్నెస్ అండ్ దేర్ ఇస్ నో లైట్. ట్రస్ట్ మీ, యూ క్యాంట్ ఈవెన్ మూవ్ ఎ ఫుట్ కదా. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని చెప్పాను. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పాను.
ఆ వెలుగు మనకి ఇంకా ప్రకాశిస్తున్నది. ఆ వెలుగులోనే మనం ఉన్నాము. ఈ రోజు ప్రభు నీతో నాతో అంటున్నాడు, లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీ మీద ప్రకాశించెను అని చెప్తున్నాడు. ఎంతో ప్రయోజనకరమైంది ఇది. ఈ యొక్క వెలుగులో ఇశ్రాయేలీలందరూ నడిచారు కదా. రండి ఆ మాట ఒక్క నిమిషం చూసుకుందామా. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నా. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. God himself, let us read it in English. And the Lord went before them by day in a pillar of cloud. ఎవరు వెళ్ళారంట పిల్లర్ ఆఫ్ క్లౌడ్ గా? దేవుడు. ద లార్డ్ వెంట్ హిమ్సెల్ఫ్. ఆయన యోహాను సువార్త 9:5 ఏమన్నాడు? నేను ఈ లోకములో ఉన్నప్పుడు వెలుగును. ఆయన ఇశ్రాయేలీలకు పరమ తండ్రి, ద హెవెన్లీ ఫాదర్. He himself came down. That's what it's written here. And the Lord went before them by day in a pillar of cloud. Sodari, that God is our God. That God is our God. Not only that, రండి ఇంకొక మాట చదువుదాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుతున్నా నేను. అప్పుడు ఇశ్రాయేలీల, నిర్గమ 14, 19, 20. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. మీకు స్టోరీ అంతా తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలో ఉంటే, నువ్వు ఆయన క్రోధ పాత్రలోనిది ఉగ్రత పాత్రను ఆయన చేతిలోంచి తీసుకొని త్రాగినా సరే, సహోదరి సహోదరు, ఈ గత 6 నెలలు నువ్వేం చేసినా సరే, దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ, మునుపు నువ్వు చేసిన ఇవన్నీ మర్చిపో. నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను. ఇదిగో ఈ రాబోయే 6 నెలలు నేను నా సొంతగా నీ పాపాలన్నీ తుడిచివేస్తున్నాను. ఇంకెప్పటికీ నేను గుర్తు చేసుకోను. ఐఎమ్ గోయింగ్ టు బి ఎ పిల్లర్ ఆఫ్ లైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేనే నీకు వెలుగుగా ఉంటాను. లెమ్ము తేజరిల్లుము. అవేక్ అని. వీఆర్ అవేక్ టుడే ఎర్లీ మార్నింగ్. దేవుని మందిరానికి రావడానికి ఇన్ని కుటుంబాలు తయారై దేవుని దగ్గరికి వచ్చి నిద్రను జయించి దేవుని మందిరంలో ఈ 4వ రోజు సహోదరి సహోదరులు, ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్, వాట్ అ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ టు సర్వ్ ద లార్డ్ ఎర్లీ మార్నింగ్. ఎంతో గొప్పది. ఇంకొకటి, వెలుగు ప్రయోజనకరమైనది కదా, మనందరికీ తెలుసు. వితౌట్ లైట్, సన్షైన్, we all cannot live. మీకు ఒక మాట తెలుసా? వీఆర్ ఆల్ పీపుల్ హూ లివ్ ఇన్ అమెరికా, మా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, వీఆర్ ఆల్ బ్రౌన్ పీపుల్. మనకి మెలటోనిన్ మస్తు ఉంటది కదా, మనకి వైటమిన్ డి అవసరం లేదనుకుంటాం మనం. నో, యు ఆర్ రాంగ్. ఐ స్టిల్ టేక్ వైటమిన్ డి. ఎందుకంటే ఇక్కడ ఎవడు పగలు కానీ రాత్రి కానీ బయట ఎండలో ఎవడు ఉండడు. We need that sunshine. మనం చేయట్లేదు. ప్రతి ఒక్కరికి after 3 months you come, we go to the doctor, they say you are lack of vitamin D. బయట పోయి నిలబడు, ఎండలో ఉండని చెప్పరు వాళ్ళు. What they tell is, they tell you only one thing: take vitamin D, because our body has lot of melatonin, but it's a కంప్లీట్లీ వేస్ట్. ఎందుకో తెలుసా?
సూర్యుని వెలుగును చూడట్లేదు మనం. నీవు నేను అలాగే ఉన్నాం సహోదరుడా సహోదరి, యవనస్తులు స్పెషల్లీ. వీ థింక్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెలనిన్. తెల్లోళ్ళకి, వైట్ పీపుల్ కి ఈ మెలనిన్ లేదనుకుంటాం. అందరికీ ఒకటే. Every cell has melanin, but the effect of the melanin only affects and works when it has the sunshine. ఆ యొక్క సూర్యుని వెలుగు నీలో ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు నీ మీద ఉదయిస్తున్నాడా? దిస్ ఇస్ ద టైమ్ టు రెట్రోస్పెక్టివ్లీ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఒకవేళ లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ధూళి దులిపేసుకో, నువ్వు పరిశుద్ధ పట్టణము, సియోను కుమారి యెరూషలేమా లెమ్ము, నీ మీద వెలుగు ప్రకాశిస్తున్నది. గెట్ ఇన్ టు ద సన్షైన్, గెట్ ఇన్ టు దట్ వైటమిన్ డి. ద వైటమిన్ డి is nothing but the power of God, the word of God, what we are doing today, every night, every day, morning. ఎందుకు అంటే ఆ ప్రభువే నీకు నాకు మనకు వెలుగై ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం మరొకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, లాంటిదే అది. మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. Who we are? We were dark, black, nothing. We're dead. In English it says, for ye were sometimes darkness. You know why the darkness comes? Because there is no melanin in you. There is no sunshine in you. వాక్యం లేదు, దేవుని యందు ఆసక్తి లేదు, మందిరం అంటే ప్రేమ లేదు, కనబడుతున్నాం బయటకి. Everyone has that melanin, all the same amount, whether you are white, black, yellow, brown, red. నువ్వు సహోదరుడవైన, సహోదరివైన, పెద్దవైన, పాస్టర్ అయినా, ప్రభువులో సరిగ్గా లేకుంటే, నీ వాక్యంలో సరిగ్గా లేకుంటే ఏమున్నదంటే ఇక్కడ, యూఆర్ సమ్ టైమ్స్ యువర్ డార్క్నెస్, బట్ నౌ యూఆర్ లైట్ ఇన్ ద లార్డ్. ఇప్పుడైతే మనము ప్రభువునందు వెలుగై ఉన్నాము. సహోదరి సహోదరుడా, ఈ రోజు ఉదయాన్నే దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, ఐ ఆమ్ దట్ లైట్ ఇన్ యూ లైఫ్, కమ్ అండ్ షైన్, బికాస్ నా వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ వెరీ బ్యూటిఫుల్లీ, వెరీ నైస్లీ. ప్రభువునందు వెలుగై ఉన్నాము. వెలుగులో ఉంటే ఏమవుతుంది? ఎనీబడి నో? కిందనే రాసింది, నెక్స్ట్ వచనం చదువుదామా? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఎక్కువ లేవు ఇక్కడ, 2 3 యాక్చువల్ గా. మంచితనము, నీతి, సత్యము. What's written in English? For the fruit of the Spirit is in all goodness and in righteousness and truth. Goodness, righteousness and truth. నీలో ఏమున్నాయి? ఏదైనా ఒకటి కొదువుగా ఉందా? రా, నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని మందిరానికి రా, దేవుని వాక్యంలోనికి రా, దేవుని వెలుగులోనికి రా. దేవుని వెలుగులోనికి వస్తే నీకన్నీ కనబడతాయి. ఒకప్పుడు మనం చీకటిగా ఉన్నాము, ఇప్పుడైతే వెలుగు, ప్రభు వెలుగు మన మీద ప్రకాశిస్తున్నది. ఆయన చెప్తున్నాడు, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తున్నది, యెహోవా వెలుగు నీ మీద ఉదయిస్తున్నది. గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. మనం ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. రండి, అందరికి తెలిసిన మాట ఇంకొకసారి. కీర్తనలు 27. ఎవ్రీబడి నో దిస్ బికాస్ దిస్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ వర్డ్, అట్లీస్ట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ. యెహోవా నాకు వెలుగును రక్షకునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. The Lord is my light and my salvation. We don't need to worry about anything.
Once you are saved forever. But keep that salvation. ఆ యొక్క మెలనిన్ నీ బాడీలో లేదా, తగ్గిపోతుందా, సూర్యరశ్మి నీకు కావాలా, come to the Lord, read the Bible, get into the light of the Lord. And today Lord is telling you, brothers and sisters, I am the light. Come to the light. And not only that light, and he says, లెమ్ము తేజరెల్లెము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎంత గొప్ప మాట అండి అది. యేసు ప్రభువే చెప్పాడు ఆయన. రండి ఇంకొకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. The Lord said, Jesus said unto her, I am the resurrection and the life, and he that believeth in me, though he was dead, yet shall he live. He is the life. He is the resurrection. ఆయన ఈ లోకములో వెలుగై ఉన్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము వెలిగిచ్చుచుండెను. That life is giving you life to you and to me, brothers and sisters. If you have that life, you have that same light in you, because the Lord Jesus Christ is a resurrected Jesus Christ. If he is a resurrected Jesus Christ, ఆ యొక్క పునరుద్ధానం నీలో నాలో ఉన్నది. ఒకవేళ తగ్గిపోయిందా, దేవుని వాక్యం. దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు, భయపడకు, లెమ్ము తేజరెల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించెను. ఎంతో గొప్ప మాట కదా అది. పేతురు కూడా ఈ మాట అంటున్నాడు. రండి 1వ పేతురు, మొదటి పేతురు 1వ అధ్యాయం. అందరికి తెలిసిన మాట కదా ఇది. రెండు చదువుతాను నేను. మొదటి పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నా నేను. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. Get the point, right? To an inheritance incorruptible and undefiled, and that fadeth not away, reserved in heaven for you. నీ కొరకు నా కొరకు ఆయన రిజర్వ్ చేసి పెట్టిన్నాడు. నిన్ను నన్ను తిరిగి పునరుద్ధాన బలం చేత జీవింపజేసి ఉన్నాడు. ఈరోజు హీఈస్ టెల్లింగ్ us అగైన్, లెమ్ము తేజరెల్లుము. ఎందుకంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశించుతుంది. ఆయనే వెలుగు. He is the light. When he is with us, we are sunshine. మనము ఆ యేసు ప్రభు చెప్పిన మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. How can I be a light? I don't have light in me, but his light is in me. For example, I give you an example. The candlestick. Candlestick is nothing but a wax with a thread inside. But when you light it, the candlesticks always, it says, it's a metaphor. It cries that it is going down, but it doesn't know when it's going down, it is giving light to the whole world. చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు క్యాండిల్ వెలిగించండి. You know what happens? The whole darkness will run away. A chinna candlestick, the candle light. You and me are like that, brothers and sisters. When the match light lights that candlestick, there is light in us. మనము లోకమునకు వెలుగై ఉన్నాము.
ఐ హోప్ యు అండర్స్టాండ్. అంతేకాదు, రండి, ఇంకొక మనల్ని ఇంకా నడిపిస్తున్నాడు ఆయన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు 15వ అధ్యాయము. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 13, 14 నేను చదువుతున్నాను. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. 16వ వచనం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. నీవు నేను మృతులము కాము. మృతులలో నుంచి దేవుడు నన్ను లేపినాడు. మృతులలో నుంచి లేపినందుకు నీకు నాకు జరిగినది ఏంటి? ఎఫెసీ 5:14 గుర్తుందా మీకు? క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు. ఆయన వెలుగు మన మీద ఉదయించింది. ఆయన వెలుగు మనలో ఉంటే మనమేమవుతాము? పునరుద్ధాన శక్తి వస్తుంది. We also will be a light to the world. That light which is having life, that life is Lord Jesus Christ. ఆయనే దేవుడు మనకు కదా. ఎంత గొప్ప మాట అది. దావీదు కీర్తన 119, 105వ వచనం అందరికీ తెలిసిందే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము నీ పాదాలకి నా పాదాలకి దీపంగా ఉందా? మన త్రోవకు వెలుగుగా ఉందా? నువ్వు ఇంకా క్రోధ పాత్రలోని త్రాగి ఆ ఉగ్రతలోనే ఉన్నావా? మర్చిపో ఒకవేళ ఉంటే. ఈ గత 6 నెలలు నువ్వు చేసిందంతా ఫర్గెట్ ఇట్. గాడ్ ఇస్ టెల్లింగ్ యూ టుడే, ఐజియా 43:18-19. నేను నూతన క్రియను చేస్తున్నాను. ఆ నూతన క్రియ ఏంటి? లెమ్ము, తేజరిల్లుము. నీ పాపాలన్నీ తుడిచేసిన, నీ పాపాలన్నీ మర్చిపోతున్నాను నేను. నా పరిశుద్ధ పట్టణమా, యెరూషలేమా, సియోను కుమారి, నీ ధూళి దులిపేసుకో. కమ్ టు మీ, బికాస్ నేను నీకు వెలుగై ఉన్నాను. నేను నీకు ప్రకాశమానమై ఉన్నాను నేను కదా. మృతులు అయితే ఏమవుతుంది? ముసుగేసేస్తారు కదా. ఇంకేం చూడవు నువ్వు చూడనప్పుడు ఇంకేం చేయగలవు? ఏం చేయలేవు. రెండో మాట చూద్దాం. 2వ కొరింథీ పౌలు గారు నిజంగా, ఇట్స్ వాట్ ఎ బ్లెస్సింగ్ ఫర్ us to have St. Paul to write all these epistles for us. What a wonderful thing. నేను చదువుతున్నా. 2వ కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. నీకు ముసుగుంటే నువ్వు వెలుగును చూడలేవు. నీ మీద ఉన్న ముసుగు తీయబడాలి. నువ్వు ఇంకా క్రోధ పాత్రలోని త్రాగి మత్తులై ఉన్నావేమో. గత 6 నెలల్లో ఇంకా దాంట్లోనే ఉన్నావేమో. టుడే యూ డోంట్ నీడ్. ఎందుకు అంటే 16వ వచనము 17వ వచనము చెప్తున్నది. ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు ఏమవుతుందంట? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అప్పుడేం చేస్తాం? నువ్వు నేను ముసుగులేని ముఖంతో ప్రభువును చూస్తామంట. ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేస్తాం. అద్దము వలె. You know what a mirror does is it reflects. If you have that veil on your face, ఆ ముసుగు నీ మీద ఉంటే నువ్వు అద్దంలో చూస్తే నీకు కనబడదు. If you are in the darkness, if you are dead, you can't see anything. The veil has to go away. ఏమవుతుంది అప్పుడు? రండి ఆ మాట చూద్దాము. 3వ అధ్యాయము 2వ కొరింథీ 3వ అధ్యాయము. యాక్చువల్ గా 2వ కొరింథీ 4వ అధ్యాయము. 2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. ఈ మాట నేను ముందు చదవాల్సి ఉంటుంది.
సారీ బికాస్ ఆఫ్ తెలుగు ఐ ఫర్గాట్ ఇట్, ఎక్స్క్యూజ్ మీ. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. మనకి ఈ యొక్క యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసును. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, ఇన్ హూమ్ ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాత్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ దెమ్. ఆ ముసుగు మన మీద వేసింది. ఆ ముసుగు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఈ యొక్క 3వ అధ్యాయము 16వ 17లో చెప్తున్నాడు పౌలు, ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంటది, స్వాతంత్రం ఉంటది, ముసుగు తీసివేయబడుతుంది అని. ముసుగు తీసివేయబడితే ఏమవుతుంది? మనం అద్దంలో మనము ప్రతిఫలింపజేయగలం. వాట్ యు ఆర్, వాట్ ఐ యామ్, we can reflect ourselves because the Lord is shining in us. మనం చేయవలసింది ఇదే. ఈ రోజు మనం చేయాల్సింది ఏంటి అంటే, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎలాగున్నావు? గత 6 నెలలుగా నువ్వు చేసింది ఏంటి? దేవుడు నిన్నేం చేస్తున్నాడు? దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నా వైపు చూడండి, లెగండి, నేను అన్ని మర్చిపోయాను. ఐఎమ్ కమింగ్ టు యూ, ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. A new start. లెమ్ము తేజరెల్లుము, నీ మీద వెలుగు ప్రకాశించెను. దేవుడి వాక్యాన్ని అందరి ఎడల, మన ఎడల ప్రతిఫలింప చేయగలిగేటట్లు దేవుని దగ్గరికి వెళ్దాము, ఆరాధిస్తాము, ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న. రండి.